చక్ 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 చక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేడం అంతే. ఈరోజు నేను వెనకాల పేరు చూసారు కదా, సీజర్స్. సీజర్స్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను. సో సీజర్స్ అనేది ఫేమస్ బ్యూటీ పార్లర్, మెన్స్ సలూన్ అండ్ అలాగే ఫీమేల్ సలూన్ అనమాట. నేను ఇది పర్టికులర్గా ఇక్కడ రావడానికి కారణం నవీన గారిది. నేను ఎపిసోడ్ చూశాను అనమాట, యూట్యూబ్ బ్లాగ్ చూశాను. ఆవిడ హెయిర్ కట్ కానివ్వండి, ఆవిడ హెయిర్ కలరింగ్ కానివ్వండి, వీటన్నిటికీ మేమంతా ఫిదా. సో మేము కూడా హెయిర్ కటింగ్ అండ్ అలాగే హెయిర్ కలరింగ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఫ్యామిలీతో వచ్చేసాను. అది కూడా ఒక అకేషన్తో. సో త్వరలో మా మరిది పెళ్ళి, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్ళి అనమాట. సో నేను, మా వారు, మా పాప కొంచెం స్టైలిష్గా రెడీ అవుదామని ఫిక్స్ అయ్యాం. సో స్టైలిష్ పార్లర్కి వచ్చేసాం అనమాట, సిజర్స్కి. సో పింటు గారి గురించి నవీన గారు కూడా చెప్పారు. సో పింటు గారు ఆల్మోస్ట్ 15 కంట్రీస్లో ఆయన ఎన్నో హెయిర్ స్టైల్స్ చేశారు అండ్ ఎన్నో అవార్డులు, రివార్డులు బోల్డ్ అందుకున్నారు. సో వీరి చేతుల మీదుగా మా వారికి, నాకు, మా పాపకి మంచి హెయిర్ కట్ అండ్ అలాగే హెయిర్ కలరింగ్ చేసుకోబోతున్నాం. సో ప్రజెంట్ అయితే వితౌట్ మేకప్ అండ్ నాకున్న ఈ పిచ్చి జుట్టుతో నేను ఇలా వచ్చాను. దాని తర్వాత ఎలా తయారవుతాం అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని హెయిర్ కట్స్ అండ్ అలాగే మా వారు కూడా ఉన్నారనమాట. అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. హే హెయిర్ కలర్ మా వారు ఇక్కడ ముందే వచ్చేసారు. సో నేను, మా పాప కొంచెం లేట్గా వచ్చాం అనమాట పార్లర్కి. అందుకే ఆయన వర్క్ ముందే స్టార్ట్ అయిపోయింది. ఇది కంప్లీట్ మెన్స్ సెక్షన్. సో ఇక్కడ బయట చూసేదంతా హెయిర్ కటింగ్, హెయిర్ కలరింగ్ కి సంబంధించింది. లోపల అయితే ఫేషియల్స్ కి, మెనిక్యూర్ సెపరేట్ రూమ్ ఉంది. ఫీమేల్ సెక్షన్ సెపరేట్. దానికంటే ముందు ఈ సర్టిఫికేట్స్ కూడా చెప్తే బాగుంటుంది కదా. ఇదైతే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సలూన్ హైజీన్ అండ్ సేఫ్టీ లెర్నింగ్ అంట. సూపర్. ఏంటంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. మీ పార్లర్ మొత్తం ఎక్కడ చూసినా మీ ఈవెంట్ సర్టిఫికేట్స్, మీ అవార్డ్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవి? మ్యాటిక్స్ అని హెయిర్ కి యూజ్ చేస్తాం, స్కిన్ కి వచ్చేసి జెరల్స్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ దిస్ థింగ్స్ టెస్టిమోనియల్ అండ్ సర్టిఫికేట్స్ ఇవి. ఓ, సో ఇంత ప్రొఫెషనల్ పార్లర్కి వచ్చామన్నమాట. దాని తర్వాత మేము కూడా ఎంత స్టైలిష్గా తయారవుతామో నాకు చూసుకోవాలని ఉంది. మనం టాటూ కూడా వేస్తాం కదా, ఇది టాటూ కి సెపరేట్ సెక్షన్. యా, నవీన్ అక్కడ టాటూ వేయించుకున్నారు. సో ఇది టాటూ సెక్షన్. టాటూ సెక్షన్ సెపరేట్ ఇది. ఓకే. అమ్మో, టాటూ అంటే నాకు చాలా భయం. ఇది టాటూస్ కి సెపరేట్. అండ్ మనం హెయిర్ వీవింగ్ కూడా చేస్తామండి. లైక్ బాల్డెడ్ వాళ్ళకి హెయిర్ కూడా పెడతాము. ఓ, లోపల సెపరేట్ అది. సో ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి మాకు రాకూడదని కోరుకుంటున్నాను. సో వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇదిగోండి, చక్కగా చెప్పారు కదా, హెయిర్ లేని వాళ్ళు చక్కగా హెయిర్ కూడా వచ్చేటట్టు సంథింగ్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి. నాన్ సర్జికల్ హెయిర్ వీవింగ్ చేస్తాం. అది నాన్ సర్జికల్ హెయిర్ వీవింగ్ అంతేనా? ఓహో, మేల్ కి ఫీమేల్ కి బోత్ ఆఫ్. మేల్ కి ఫీమేల్ కి కూడానా? ఫీమేల్ కి కూడా మనకు ఉంది లేవే ఇప్పుడు వద్దు. అటువైపు ఫీమేల్ సెక్షన్. యా, బాగుంది కదా. ఎక్కడికక్కడ సపరేట్ పార్టీషన్ చేశారు చక్కగా, ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని. యా, ఈవెన్ టాటూ సెక్షన్ కానివ్వండి, ఇవి సపరేట్గా పార్టీషన్ బాగా చేశారు అంటున్నాను. మా సెక్షన్ ఫీమేల్ సెక్షన్. గర్ల్ సెక్షన్ అంటేనే బ్యూటిఫుల్ సెక్షన్. కంప్లీట్ హెయిర్. ఓకే. సో ఎంతమంది వచ్చినా ఎవరైనా చేయించుకుంటున్నారని తెలియకుండా ఎవరిది వాళ్ళకి ప్రైవసీ ఇస్తూ చక్కగా నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఓకే. సో లోపల ఇంకా సర్వీసెస్ జరుగుతున్నాయి, అందుకే నేను మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు. సో నేను తర్వాత చూసి మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ రోజు ఇదిగోండి, నా హెయిర్ ఇలా ఉంది పింటూ గారు. మరి నాకే హెయిర్ చేస్తారు? కూర్చోవాలి. ఓకే. చాలా కంప్లైంట్స్ ఉంటాయి నా హెయిర్ మీద. మరీ డీటెయిల్గా చెప్పేస్తే మరి మా వాళ్ళు ఇలా మెయింటైన్ చేస్తున్నారు శ్రీవాణి అంటారేమో. హెయిర్ వాష్ చాలా డ్రై. అవును, మెయిన్ ఏంటంటే మా షూటింగ్స్కి వెళ్ళేవరకు చాలా స్ప్రేస్ యూస్ చేస్తాం. స్వెట్టింగ్ బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. డైలీ హెడ్ బాత్ చేస్తే కెమికల్ అని మంచిది కాదు అంటారు. కాబట్టి 3 days ఒకసారి. ఓకే. సో దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనము హెయిర్ కట్ అయితే లేదు, చాలా లాంగ్ బ్యాక్ చేయించినట్టున్నారు. అవును అవును. ఇప్పుడు మంచి హెయిర్ కట్ ఇస్తాను. అండ్ కలర్, లోకల్ కలర్ ఒకటి, హైలైట్స్ ఒకటి. ఓకే. దానికి ముందు మీరు స్కిన్
స్కిన్ వచ్చేసి ఫేషియల్ పెడిక్యూర్ మ్యానిక్యూర్ సర్వీసెస్ ఏం కావాలి డెఫినెట్గా. తీసుకోండి. దాని తర్వాత హెయిర్కి వచ్చేద్దాం. దాని తర్వాత హెయిర్కి వద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫేషియల్కి వెళ్తున్నాను అనమాట నేను, అంతేనా? ఓకే, ఇప్పుడు ఫేషియల్ అనేది ఎవరు సజెస్ట్ చేస్తారండి నాకు? ఇప్పుడైతే ఇలా ఉంది నా స్కిన్ కంప్లీట్గా. ఫేషియల్ కూర్చోండి, నేను కంప్లీట్గా మనం యాప్ ద్వారా మనం యూజ్ చేస్తామండి. అవునా? ఓకే, చూపిస్తాను నేను. అది లాస్ట్ టైం మీరు నవీన గారు కూడా సేమ్ రైట్ అవును. ఓకే, చాలా ప్రాసెస్ ఉన్నాయి ఇక్కడ. నైస్ కదా. నేను అందుకే ఇక కంప్లీట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. చూద్దాం ఇప్పుడు నా స్కిన్ ఎలా అవుతుందో, నా హెయిర్ ఎలా అవుతుందో. నువ్వు కూడా రెడీయా? ఎస్. నార్మల్గా ఫేషియల్ అంటే మనకి ఇది సూట్ అవుతుందని మనమే మెనూ కార్డ్ చెక్ చేస్తాం, బట్ ఇక్కడ అలా కాదు. మన స్కిన్కి ఏ టైప్ బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇదిగోండి ఇంకో యాప్ ద్వారా మనకు చూపించి చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ మనము ఒక బ్రాండ్ తీసుకున్నాం, చెరిల్స్ అని యూజ్ చేస్తాం బ్రాండ్. ఓకే, సో దీనిలో ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇందులో ఏంటంటే ఇందులో మన ఏజ్ అండ్ మన స్కిన్తో పాటు 4 పిక్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా సజెషన్ వస్తుంది. ఐ షో లైవ్. చెరిల్స్లో మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఇది. ఇందులో ఏంటంటే మనకి అందులో ఏజ్, మన స్కిన్ టోన్ ఎలా ఉందో మనం ఎంట్రీ చేస్తే దాంట్లో మనకు సజెషన్స్ వస్తుంది. లైక్ దిస్ ఇట్లా స్కిన్ స్కాన్ కూడా. ఓకే, అండ్ స్టార్ట్ స్కానింగ్. అండ్ దీంట్లో మీ స్కిన్ వచ్చేసి లిటిల్ డ్రై ఉంది అండ్ కాంబినేషన్ ఉంది. కాంబినేషన్ స్కిన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ స్టార్ట్ ఏజ్ వచ్చేసి 18 to 25. నేను 18 to 25 కాదు, నేను 31. ఓకే, సో దట్ మనం 25 to 35. 25 to 35. ఎస్. అండ్ స్టార్ట్ స్కాన్. అండ్ ఇప్పుడు పిక్ తీసుకోవాలి మనం. నా ఒరిజినాలిటీ మొత్తం కనిపిస్తుంది అందులో. ఓ, ఓకే. గెట్ రిపోర్ట్. చూడండి ఇందులో డార్క్ సర్కిల్స్ 40%, డ్రై అండ్ డల్ 20%, డార్క్ స్పాట్స్ 25%, ఆయిలీ స్పాట్స్ 60%, 25% రింకిల్స్ అండ్ ఈవెన్ స్కిన్ 20%. సో ఇది టోటల్ మీ డీటెయిల్స్ అండి. అవర్ రికమెండేషన్ క్లారీ గ్లో ఫేషియల్. ఓకే, సో ఇవి వచ్చేసి హోమ్ యూస్. ఫేస్ వాష్, మాయిశ్చరైజింగ్ క్రీమ్, మాయిశ్చరైజింగ్ SPF 30. ఓకే, సో ఈ ఫేషియల్ వెళ్తున్నాం, క్లారీ గ్లో ఫేషియల్ చేస్తున్నాం ఇప్పుడు మేము. నా ఫేస్లో ఇన్ని లోపాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది నాకు. అంటే మేకప్ వేసి ఇప్పటివరకు కవర్ చేశాం కాబట్టి పెద్దగా తెలియలేదు, బట్ మరి మొత్తం నా ఫేస్లో ఉన్న మైనస్లు అన్నీ చెప్పేశారుగా. సో ఇవి మళ్ళీ మనము చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఏదైతే మనకి అందులో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేషియల్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. నైస్, చాలా బాగుంది. సో నాకు వచ్చే ఫేషియల్ అసలు ఏం చేయించుకోవాలనేది కూడా భలే చెప్పేసింది, అది బాగుంది. సో మరి ఫస్ట్ ఫేషియల్ స్టార్ట్ చేయాలా? డన్. సో ఫేషియల్కి వెళ్తున్నాను నేను. ఇదిగోండి, ఫేషియల్కి ముందు నా ఫేస్ ఇలా ఉందన్నమాట. ఫేషియల్ అయిన తర్వాత మళ్ళీ ఎంత గ్లోతో నేను బయటకు వస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది సో ఫేషియల్ రూమ్ ఇక్కడ సపరేట్గా ఉంది లేడీస్కి. వావ్, ఓకే, ఎస్. సో ఇప్పుడు నేను నా ఫేషియల్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నాకు ఫేషియల్ చేసి అమ్మాయిలు ఎక్కడ కెమెరా రాగానే పారిపోయాలి లోపలికి. అరే బయటికి రండి. అది మాస్కులు పెట్టుకుని వచ్చారు రెడీగా. ఓకే, మరి ఇక ఫేషియల్ స్టార్ట్ చేస్తాను. నేను ఫేషియల్ కాస్ట్యూమ్లోకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మధ్యలో అప్పుడప్పుడు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను. ఇదో నా ఫేషియల్ స్టార్ట్ అయిపోయింది. సో నీట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఏం పెడుతున్నారు? క్రీమ్ క్లెన్జింగ్ మిల్క్తో స్టార్ట్ అయింది. ఎస్. సో ఏ ఫేషియల్ చేసుకోవాలి ఏంటి అనేది ఇందాక ఆల్రెడీ యాప్ చెప్పేసింది కాబట్టి సేమ్ అదే ఫేషియల్ చేస్తున్నారు. ఆ ఫేషియల్ పేరు మర్చిపోయాను నేను. వైటెస్ట్ బ్లాకెస్ట్ తీస్తున్నాను మ్యామ్. సో కంప్లీట్ మసాజెస్ ఇవన్నీ కూడా అయిపోయాయి. ఫేషియల్ మసాజ్, ఇంకా లాస్ట్ ఫైనల్గా మిగిలింది ఫేస్ ప్యాక్. వేసేయండి.
బాగుందా హెయిర్ స్టైల్? ఉంటే నేను చూడాలి, అందుకే చూద్దామంటే ఇది వంగలేకపోతున్నాను అందుకని. లెగలేకపోతున్నాను. ఏయ్ వచ్చారండి నన్ను ఏడిపించడానికి, మా ఆయన మా పాప అన్ని కంప్లీట్ చేసుకున్నారు. అక్కడ చూడండి. వంగలేకపోతున్నా కాదు. హెయిర్ స్టైల్ పింటూ అన్న చాలా బాగా చేశాడు. సో ఎలా ఉంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. బాగుందా? నా ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. వావ్, అసలు నిజంగా నాన్న టచ్ చేసుకుంటే ఎంత సాఫ్ట్ గా అనిపిస్తుందో. అండ్ మీరు నేను వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, మొత్తం మేకప్ తీసేసి కామ్ అలా నిల్చొని ఉంటే మొత్తం బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, డార్క్ సర్కిల్స్ కానివ్వండి, నా నోస్ పక్కన కొంచెం బ్లాక్ బ్లాక్ ఇలా ఉండింది. మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, లేదంటే రివైండ్ చేసి మళ్ళీ చూడండి నా ఫేస్ ని. అండ్ ఇప్పుడు చూడండి నా ఫేస్. నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు భలే ఉంది. ఈవెన్ నెక్ ఇదంతా కూడా నీట్ గా చేశారు ఫేషియల్. సో నా ఫేషియల్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా హెయిర్ కట్ అండ్ అలాగే హెయిర్ కలరింగ్. సో దాంట్లో స్పెషలిస్ట్ పింటూ గారు, ఆయన పేరు గురించి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మరి పింటూ గారు, ఇప్పుడు నా హెయిర్ చూసి నాకు ఏ హెయిర్ కట్ బాగుంటుంది, నాకు ఏ హెయిర్ కలరింగ్ బాగుంటుంది. నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 22 ప్రాజెక్ట్స్, లీడ్ రోల్స్ ఇవన్నీ కూడా చేశాను. సీరియల్స్, తెలుగు, తమిళ్ షోస్ అన్ని. కానీ కలరింగ్ ఒక్కసారి లాస్ట్ ఇయర్ ఏదో ప్రాజెక్ట్ వేసాను, దాని తర్వాత నీకు ఎప్పుడు హెయిర్ కలర్ అనేది వేయలేదు. అది నాకు పెద్దగా నచ్చలేదు కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ టైం అన్నమాట. 18 years ఇండస్ట్రీలో సెకండ్ టైం హెయిర్ కలరింగ్ అంతే. హెయిర్ కూడా అసలు కట్టలేదండి. హెయిర్ అసలు కట్ను, ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎలాంటి హెయిర్ స్టైల్ వస్తుందో మాకు తెలియదు. ఒక దాంట్లో పాజిటివ్ రోల్ ఉంటుంది, ఒక దాంట్లో నెగిటివ్ రోల్ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎట్లా చేస్తా అంటే హెయిర్ వచ్చేసి మనం కొంచెం లెంత్ తగ్గించుకుందాం. ఓకే, హెయిర్ కట్ లాంగ్ కట్ చేయించినట్టున్నారు మీరు. కొంచెం లెంత్ కట్ చేసి మనం ఫస్ట్ మొత్తం ఫేడెడ్ ఉంది అన్నమాట. హెయిర్ మొత్తం కంప్లీట్ గా ఫేడెడ్ గా అనిపిస్తుంది. లైక్ గ్లోబల్ కలర్ హైలైట్స్ తీసుకుంటారు. ఓకే, దాంతో పాటు మళ్ళీ గ్లోబల్ కలర్ వేస్తాం. ఓకే, గ్లోబల్ కలర్ విత్ హైలైట్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి గ్లోబల్ అంటే ఫుల్ హెయిర్ కి కలర్, ఫుల్ హెయిర్ కి కలర్ వస్తుంది అండ్ హైలైట్స్ వస్తుంది. ఓకే, అదేంటంటే కొంచెం ఫ్యాషనబుల్ గా అనిపిస్తుంది. గ్లోబల్ కలర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అనిల్ది లాగా అనిపిస్తుంది హెయిర్ చూడడానికి. అదొక సాఫ్ట్నెస్ వస్తుంది. ఓకే, ఓకే. దెన్ హైలైట్స్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ఏదైతే ఫ్యాషన్. అందరూ శ్రీవాణిని డిఫరెంట్ హెయిర్ కట్ లో డిఫరెంట్ హెయిర్ కలర్ చూడబోతున్నారు అనమాట. చలో, నేనైతే వెయిటింగ్ అనమాట ఫైనల్ లుక్ ఎలా ఉంటుందా అని. మేము రెడీ, కెమెరా రోల్ అనే లోపు ఇదిగోండి కింద నా జుట్టు ఎడ్జ్ కట్ చేసి ఇచ్చేసారనమాట పింటూ గారు. ఇక్కడ ఈ చిన్న ఎడ్జ్ ఈ సన్న పిలక నాకు ఎన్ని సౌరాలను కాపాడిందో తెలుసా, ఇన్ని సంవత్సరాలు. సో ఫినిషింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు కట్ అయిపోయింది, దీన్ని ఇలా వాడుకుందాం. ఇంకా జస్ట్ అది ట్రిమ్ చేశాను. సో హెయిర్ కట్ అవ్వలేదు. హెయిర్ కట్ చేసింది ఎడ్జ్, ఓన్లీ ఎడ్జ్ తిన్ ఉందని కట్ చేసాను. అదే. సో ఫస్ట్ మనం కలర్కి వెళ్తున్నాం. దాని తర్వాత హెయిర్ కట్ చేసి మీకు లుక్ చూపిస్తాను ఆఫ్టర్. నార్మల్గా ఎప్పుడు హెయిర్ కట్ అయిన తర్వాత చాలా మంది కలర్ వేయడం చూసాం, కానీ ఇక్కడ మొత్తం కలరింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు హెయిర్ కట్ చేస్తున్నారు. సింగిల్ కలర్ తీసుకోవట్లేదు కదా, ఇక్కడ మల్టీ కలర్ లాగా వస్తుంది. ఓకే, ఓకే. గ్లోబల్ కలర్ విత్ హైలైట్. పింటూ గారి స్పెషాలిటీ. ఈ జుట్టుతో చక్కగా మీసాలు తయారు చేసి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. మా వారికి పెట్టేస్తాను కొంచెం డిఫరెంట్ మీసాలతో. ఇలా బాగుంది కదా, కాపాడదాం. మళ్ళీ ఇది పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. చాలా మటుకు ఏంటంటే ప్రీలైట్నింగ్ చేస్తే అంటే హైలైట్స్ ఏదైతే వేస్తే హెయిర్ డ్రై అయిపోతుంది. అవును, ఓకే. చాలా మంది హైలైట్స్ వేయించుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. నాకు అలాగే అయింది. అలా కాకుండా ఇది లిక్విడ్. ఇది ఏంటంటే డ్రై అవ్వకుండా మనం ఇది ఇప్పుడు ఇక్కడ హైలైటింగ్ కలర్ తీసుకున్నాము. దీంతో పాటు ఇది హెయిర్ డ్రై అవ్వకుండా ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం దీంట్లో. ఓకే. సో దీనివల్ల హెయిర్ డ్రై అవ్వడం అంటే ఏమి ఉండదు. నేను ఒకసారి వేసుకున్నానని చెప్పాను కదండి, నిజంగానే మీరు అన్నట్టు డ్రై అయిపోయిందండి బాగా. మనం తీసుకునే అంటే ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి ఎంఎల్స్ ఉంటుంది ఇది. ఇది చూస్తే నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి. మనం ఏం చేస్తామంటే దీంట్లో మిక్సింగ్ చేస్తాం. ఇది ఏంటంటే మనకి హెయిర్కి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మనం ఏదైతే లిక్విడ్ మిక్స్ చేసాం అందులో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ ఇస్తుంది అన్నట్టు. వావ్. ఓకే, ప్రస్తుతం
సో ఇది ఫస్ట్ కోట్ కలరింగ్ అన్నమాట. ఇదిగోండి నాకు వేసేటటువంటి హెయిర్ కలర్. సో ఇదంతా ఫస్ట్ కోటింగ్ కలరింగ్ అన్నమాట. సో దీంతో నా హెయిర్ కలరింగ్ అయిపోయిందని అనుకోవద్దు, ఇది జస్ట్ మొదలు మాత్రమే. యూనికార్న్కి క్రౌన్ పెట్టినట్టు. అరే సో అవును, ఇది ఫస్ట్ కలర్. ఈ కలర్ వేస్తున్నారు ఇప్పుడు మీరు నాకు? యా, ఇప్పుడు మనము హైలైట్స్ వేసాము, స్ట్రీక్స్ ఓకే. వేసాము, అండ్ దీని తర్వాత గ్లోబల్ కలర్ ఉంటుంది. ఓకే. దాంతో పాటు మనకు ఏదైతే హైలైట్ చేస్తామో దానిపైన కూడా ఇప్పుడు ఏదైతే లుక్ కనిపిస్తుందో ఇది ఉండదు, ఇంకా డిఫరెంట్ గా వస్తుంది ఆఫ్టర్ దట్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ హెయిర్ కట్ చేస్తున్నాను. ఓకే. కలర్ అయిపోయింది కదా, సో స్ట్రీక్స్ వేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ కట్ చేస్తున్నాను. హెయిర్ కట్ తర్వాత మళ్ళీ గ్లోబల్ కలర్, మళ్ళీ global దాని తర్వాత మళ్ళీ సెట్టింగ్ ఉంటుంది. సో ఓకే. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ గా మీరు అవుట్లుక్ చూడండి. ఓకే, డన్. అంటే ఏం లేదు, ప్రాసెస్ తెలుసుకుందామని చాలా crazy ఆరాటం అంతే. ఉంటుంది. నాతో పాటు ఇగో చూసేటటువంటి మా ఆడియన్స్ కి కూడా చెప్దామని అంతే. ఓకే, డన్. సో లెట్స్ స్టార్ట్ హెయిర్ కట్. యా. సో హెయిర్ కట్ అనే వరకు నేను కొంచెం కొన్ని చెప్తానండి. ఏం లేదు, ఇప్పుడు ప్రజెంట్ 2 సీరియల్స్ పైలట్స్ చేస్తున్నాను, కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతున్నాయి. ఒక క్యారెక్టర్కి ఏమో ఇలా సెంటర్ పార్టిషన్ ఇలా 3 వస్తుంది, అండ్ ఇంకొక క్యారెక్టర్కి ఏమో ఇలా సైడ్ వెళ్ళి ఇక్కడ ఇంకో 3 వస్తుంది అనమాట. సో 2 వేరియేషన్స్ ఉన్నాయి. దాని తగ్గట్టుగా మీరు నాకు హెయిర్ కట్ చేస్తే బాగుంటుంది. డెఫినెట్లీ. ఇప్పుడు మీకు మీ ప్రొఫెషన్ కి ఎలా అయితే కావాలో ఆ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు, రైట్? ఓకే. అండ్ చూడడానికి క్లాసీ లుక్ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మీరు హాలిడేస్ కి లైక్ ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు ఇంకా హెయిర్ కంప్లీట్ గా వదిలేసుకొని అంటే మీకు నచ్చిన విధంగా అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం అంటే కొంచెం మొత్తం కంప్లీట్ గా అంటే ఇక్కడ ట్రెండీగా ఉండొచ్చు, ఇక్కడ ట్రెడిషనల్ గా ఉండొచ్చు, ఫంకీగా ఉండొచ్చు. స్టైల్ ఉంటుంది. బా, అర్థం చేసుకున్న హెయిర్ స్టైలిస్ట్ అండి నిజంగా. దీనివల్ల నేను హెయిర్ కట్స్ కి కూడా వెళ్ళను తెలుసా, ఎందుకంటే సీరియల్ ఒకసారి సౌరం వేస్తాం, ఒకసారి ఓపెన్ హెయిర్ పెట్టుకుంటాం, ఒకసారి కొప్పులు పెడతాం, దానికి హెయిర్ కట్స్ అనేవి సెట్ అవ్వవు, కొంతమందికి అర్థం కూడా కావు. సో ఇప్పుడు మీకు కట్ కూడా అదే ఇవ్వబోతున్నాను, అంటే లెంత్ మరీ టూ షార్ట్ ఏం చేయను. థ్యాంక్ యూ. దీంట్లో ఎలా అంటే మీకు మీ ప్రొఫెషన్ కి సూట్ అవుతుంది, అండ్ సమ్ టైమ్స్ మీకు నచ్చినట్టుగా మీకు క్రేజీగా కూడా రెడీ అవ్వచ్చు. ఆ విధంగా మీకు సెట్ చేస్తున్నాను. కలర్ కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు. సో లెట్స్ స్టార్ట్ హెయిర్ కట్. యా. వావ్. ఎందుకంటే మీరు చేయాలంటే ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ అయినా చేయొచ్చు, బట్ నా వర్షన్ చెప్పాలి కాబట్టి చెప్పాను అంతే. యా. సో ఇప్పుడు నేను చేసుకునేటటువంటి హెయిర్ స్టైల్ అటు వెస్ట్రన్గా బాగుంటుంది, అంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్లో బాగుంటుంది, జీన్స్ టీషర్ట్స్లో బాగుంటుంది, దాని తర్వాత చుడిదార్స్లో బాగుంటుంది, శారీస్లో బాగుంటుంది. ఎలా రెడీ అవ్వాలంటే అలా రెడీ అవ్వచ్చు అనమాట స్టైలిష్గా. వావ్. కట్ చేస్తున్నట్టే ఉంది కానీ నాకు తెలియట్లేదు. మొత్తం ఫుల్ లుక్ అయిన తర్వాత చూడాలి. వావ్. సో దీనివల్ల తక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళది కూడా వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు మీరు చేసే హెయిర్ కట్, అంతేనా? అండ్ ఇప్పుడు అందరికీ హెయిర్ ప్రాబ్లం, అందరికీ వాల్యూమ్ కూడా కొంచెం తగ్గుతూ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఉండేటటువంటి హెయిర్ కట్ కూడా ఇది ఆల్మోస్ట్ అన్ని రకాలుగా సెట్ అయ్యేటటువంటి హెయిర్ స్టైల్ చేస్తున్నారు నాకు. లాస్ట్ లుక్ చూడమ్మా నువ్వు. ఇప్పుడు మధ్యలో తుత్తుతో అనుకుని మాడుకో ఉండు. సో ఇప్పుడు ఒరిజినల్ హెయిర్ కలరింగ్. దీంట్లో కూడా మల్టీ వేర్స్. ఓ, హైలైట్స్ కి డిఫరెంట్ వస్తుంది కలర్. ఓకే. అండ్ వేరే నార్మల్ హెయిర్ కి వేరే షేడ్ కాంబినేషన్ వస్తుంది.
బేస్ కి హైలైట్స్ కి లుక్ బాగుండేటట్టు ఇక్కడ బేస్ అంతా కూడా మనకి ఇక్కడ కలరింగ్ వేస్తున్నారు అండ్ పైన ఇప్పుడు చేసినటువంటి హైలైట్ ఏదైతే ఉందో ఇంకొంచెం హైలైట్ గా కనిపిస్తుంది. అది టోన్ చేంజ్ చేసినాం ఇప్పుడు హెయిర్ ఓకే, దాని తర్వాత మనం అనుకున్న హైలైట్స్ ప్రాపర్ గా వస్తుంది. Yes. ఓకే, Exactly. ఈ ప్రాసెస్ నాకైతే నిజంగా తెలీదు, నాలాగే చాలా మందికి తెలియదు అనుకుంటా. సో నెక్స్ట్ టైం మీరు కలరింగ్ కి కనుక వెళ్తే ఇలాగే చేయించుకోండి. నేను ఫస్ట్ టైం నాకు తెలియక ఇలాగే చేయించుకున్నానండి, డైరెక్ట్ స్ట్రిక్స్ వేసేసుకున్నాను. ఓన్లీ స్టిక్స్ వేయించుకోదు, దాంతోపాటు కంపల్సరీ గ్లోబల్ కలర్ విత్ హైలైట్స్ కాంబినేషన్ బాగుంటుంది అండ్ అవుట్లుక్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ హెయిర్ కి కూడా చాలా మంచిదని ఇందాకే చెప్పారు. అండ్ హెయిర్ డ్యామేజ్ అవ్వడం అలా ఏమి ఉండదు, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా అమోనియా ఫ్రీ కలర్స్ వచ్చాయి. సో దట్ ప్రొఫెషనల్ అంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు, ప్రొఫెషనల్ సెలూన్స్లో మనము ఇక్కడికి వస్తే ఇంకా హ్యాపీ. ప్రొడక్ట్ కూడా ప్రొఫెషనల్. అండ్ ఇక్కడ కొత్తపేట బ్రాంచే కాకుండా ఇంకా 3 బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదండి. ఎక్కడ ఉన్నాయి? ఉప్పల్ మారుతినగర్. ఉప్పల్, మారుతినగర్, కొత్తపేట. ఇక్కడ మీకు దగ్గరలో కనుక ఉంటే హ్యాపీగా ఇక్కడ విజిట్ చేసి ఇక్కడే చేయించుకోవడం బెటర్ అని నేను హ్యాపీగా చెప్తాను. చాలా కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. అండ్ ఇక ఇందాకటి వరకు గర్ల్స్ నాకు చక్కగా ఫేషియల్ చేశారు, ఎంతో ఓపిక్గా చేశారు. ఇప్పుడు ఓవరాల్ గా కలర్ అయిపోయిందండి, ఓకే, అప్లికేషన్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రూట్స్ కి ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ రూట్స్ కి అప్లై చేయాలి. రూట్స్ నుంచి తీసుకోవాలి, అంటే మనం రూట్స్ కి ఒక 2.5-3 ఇంచెస్ వదిలేసి అప్లై చేస్తాం. అవును, కరెక్టే. ఎస్. సో ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ ఉంచాలా, హాఫ్ అన్ అవర్? 15 మినిట్స్ తర్వాత మళ్ళీ రూట్స్ కి అప్లై మళ్ళీ చేసి రూట్, ఓకే. దెన్ 10 మినిట్స్ వెయిట్ చేసి దెన్ వాష్. ఓ, ఇంకా ప్రాసెస్ ఉంది, తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం ఒక 15 మినిట్స్. కలరింగ్ అంతా అయిపోయింది, హెయిర్ వాష్ కూడా చేసేసాం, ఇంకా కేవలం స్టైలింగ్ మాత్రం బ్యాలెన్స్ అనమాట. ఇంకా మొత్తం ఫినిషింగ్ లుక్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. అంతే కదండి పింటూ గారు? ఎస్. యా, ఫైనల్లీ అయిపోయిందండి. వావ్, నాకు నేను అద్దంలో కొత్త శ్రీవాణిలా ఉన్నాను. బాగుంది కదా? ఫస్ట్ టైం నేను ఈ కలర్ వేసుకోవడం, అండ్ అలాగే యాక్చువల్లీ కలర్ వేసుకోవడమే సెకండ్ టైం, బట్ అందులోనూ ఈ బ్యూటిఫుల్ సెట్టింగ్ అనేది నిజంగా చాలా బాగుంది. పింటూ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫేషియలే కానివ్వండి, హ్యాండ్స్ వ్యాక్సింగే కానివ్వండి, దాని తర్వాత ఇదిగోండి హెయిర్కి అయితే నిజంగా ఫ్యాన్ అయిపోయాం సీజర్స్ పార్లర్కి. దీంట్లో మనం అంటే సమ్ టైమ్స్ మనం ఇంట్లో ఉన్నప్పుడు టై చేసుకుని వర్క్ చేస్తూ ఉంటాము, దాంట్లో అప్పుడు కూడా మనకి కొంచెం డిఫరెంట్గా కనిపించేలా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మొత్తం కంప్లీట్ టై చేసినప్పుడు హెయిర్ లైక్ దిస్ మనకి కంప్లీట్ ఫ్యాషన్. మనం పిచ్చి పిచ్చిగా కొప్పు పెట్టుకున్నా సరే అది స్టైలిష్ గా కనిపించే విధంగా చేశారనమాట. నుంచి ఇది కంప్లీట్ గా వావ్, ఈ విధంగా వస్తుంది. సో ఇది మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా మనం టై చేసుకున్నా కూడా ఇది కంప్లీట్ గా క్రేజీ ఉంటుంది మన బ్యాక్ సైడ్. బాగుంది కదా? సో నేనైతే రెగ్యులర్ గా ఎక్కువగా కొప్పే వాడతానండి, ఓన్లీ షూట్ టైంలో అలా ఉన్నప్పుడు ఇలా ఓపెన్ హెయిర్ స్టైలింగ్ గా తప్ప. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ లుక్. కొప్పును కూడా అందంగా చూపించేటటువంటి హెయిర్ కలరింగ్ అండ్ అలాగే హెయిర్ కటింగ్ నిజంగా అది పిండు గారికి సొంతం అని చెప్పేసి అనొచ్చు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో నా హెయిర్ కట్టే కాదండి, ఇదిగోండి మా పాపకు కూడా అండ్ మా వారిది కూడా మీరు చూసారుగా, ఆయన చక్కగా చేయించుకొని వెళ్ళిపోయారు. మేమిద్దరమే. ఆడవాళ్ళకి కొంచెం సర్వీస్లు ఎక్కువగా ఉంటాయిగా, ఫేషియల్స్ అని, దాని తర్వాత వ్యాక్సింగ్ అని. సో ఇలా ఇవన్నీ కూడా మాకు కంప్లీట్ అయ్యాయి. సో పదండి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మన ఇంట్లో వాళ్ళ పెళ్లి అనగానే ఆ హడావిడి మామూలుగా ఉండదండి, ఇలా ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. సో నందిని వాళ్ళ బాబాయ్ పెళ్లి కాబట్టి మేము ఇలా మొత్తం మా స్టైలింగ్ అంతా లుక్ అంతా మార్చాలనే ఉద్దేశంతో సీజర్స్కి రావడం జరిగింది. ఎలా వచ్చానో ఎలా అయ్యాను చూసారా? అండ్ మా పాప హెయిర్ కట్, నా హెయిర్ కలరింగ్, హైలైట్స్ కానివ్వండి, గ్లోబల్ కలరింగే కానివ్వండి, ఇవన్నీ చేసి నన్ను మాత్రం టోటల్గా చేంజ్ చేశారు. మా వారిని మీరు ఇందాకే చూసుంటారు చక్కగా ఆయన కూడా యోయో టైప్లో రెడీ అయ్యారు స్టైలిష్గా. ఎస్. సో ఇక్కడైతే నేను చాలా సర్వీసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫేషియలే కానివ్వండి, ఇక్కడ హెయిర్ కి సంబంధించింది కానివ్వండి, వ్యాక్సింగ్ కానివ్వండి. సో నేను కొన్ని తీసుకున్నాను, బట్ ఇక్కడ ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదండి. ఇయర్ పియర్సింగ్ ఉంది, అండ్ అలాగే వాట్స్ రిమూవింగ్ ఉంది, అండ్ అలాగే హెయిర్ వేవింగ్ కూడా ఉందన్నారు కదా, టాటూ కూడా ఉంది. సో మీలో చేంజ్ కావాలి, మీది మీరు కొత్తగా చూసుకోవాలంటే కనుక మీరు ఇక్కడికి వస్తే చాలండి, మిమ్మల్ని ఒక ఫ్రెష్గా ఒక కొత్త మనిషిగా తీర్చిదిద్ది పంపించేస్తారు స్టైలింగ్లో. నోట్ దిస్ పాయింట్, స్టైలింగ్ లో కొత్తగా తీర్చిదిద్ది పంపిస్తారు పింటు గారు. ఈవెంట్స్ కి బ్రైడల్ కూడా చేస్తారు. బ్రైడల్ కూడా చేస్తారు. సో ఇక్కడ పార్లర్కే రావాల్సిన అవసరం లేదు, కావాలంటే మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందంగా తయారు చేస్తారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఒక మనిషికి ఏదేది కావాలి అంటే ముక్కు కుట్టించుకునే దగ్గర నుంచి, చెవులు కుట్టించుకునే దగ్గర నుంచి, జుట్టు అంటే టాప్ టు టో వరకు అన్ని సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్, అంతే కదండి.
సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో మీ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మా నవీన్ అక్కకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అక్క బాగుందా? సో బాగుందా లేదా అనేది మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ పింటూ గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి బయట ఉన్న ప్రైసెస్ కన్నా ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే అంతే నీట్గా మెయింటైన్ చేస్తూ అంతే ఓపిక్గా కూడా చేస్తున్నారనమాట అందరూ. సో దీనికి మాత్రం సో బడ్జెట్ గురించి ఏమాత్రం ఆలోచించొద్దు. సో మన కంఫర్టబుల్గా ఉండేటటువంటి బడ్జెట్స్లోనే ఇక్కడ అన్ని సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, సూపర్ క్వాలిటీతో అండ్ సూపర్ సర్వీస్తో. సో హ్యాపీగా అందరూ విజిట్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. గుడ్ నైట్. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ వచ్చాం, ఇప్పుడు టైం ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు. ఆల్మోస్ట్ నైట్ 11:30 వరకు కూడా ఇలా మా ఇంట్లో పెళ్ళి ఇదేంటి హడవి ఇదంతా ఉందండి. మళ్ళీ షూటింగ్స్ వల్ల దీనివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేము, కొంచెం లేట్ నైట్ చేయగలరా అంటే పాపం వీళ్ళు అండ్ పింటూ గారు అండ్ అలాగే వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా చేశారు. మీ అందరూ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. సో ఇలా ఎమర్జెన్సీ ఉంది, సో వాళ్ళ టైంకి మేము రాలేమంటే మన కోసం ఎక్స్ట్రా టైం కూడా స్పెండ్ చేసి వాళ్ళు చక్కగా సర్వీసెస్ అందిస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. సో మీకు కూడా ఇలాంటి స్టైలిష్ లుక్స్ కావాలంటే హ్యాపీగా సీజర్స్ సలూన్ కి మీరు విజిట్ చేయొచ్చు. సో కొత్తపేటే కాకుండా మీకు మారుతి నగర్ అండ్ అలాగే ఉప్పల్లో కూడా ఉంది. సో ఎక్కడి దగ్గర అయితే మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళి విజిట్ చేసి స్టైలిష్ గా రెడీ అవ్వచ్చు. సో మావి కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఏం చేయాలి? అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మేడం అంతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ మా లుక్స్ ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.